హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లత లేటెస్ట్ న్యూస్. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, ఏపీ విద్యార్థులకైతే గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఒక్కొక్కరి చొప్పున 7.5 లక్షల లోన్ అయితే ఇస్తున్నారు. వారి తర్వాత 14 ఏళ్లలోపు అయితే తీర్చుకోవచ్చటండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏపీ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ లోన్ స్కీమ్ కింద అయితే ఉన్నత విద్యుత్ను అభ్యసించే విద్యార్థులకు మద్దతు ఇచ్చే ప్రధాన చర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందించే కొత్త విద్యుత్ రుణ పథకాన్ని ప్రకటించిందండి. ఉన్నత విద్యార్థులకు కలగలకు ఆర్థిక అడ్డంకులు ఇకపై అడ్డుకుంటారని చూసేందుకు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించారండి. ఈ లోన్ స్కీమ్ అనేది విద్యార్థి కళలను నెరవేర్చేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చండి. ఈ కొత్త పథకం కింద విద్యార్థుల తక్షణ చెల్లింపు గురించి ఆందోళన చెందకండి. ప్రస్తుత సంఘంలోని కోర్సులు అభ్యసిస్తున్న 14 సంవత్సరాల తర్వాత రుణాలని తిరిగి చెల్లించవచ్చటండి. ఇది దేశంలో అత్యంత విద్యార్థి స్నేహపూర్వక పథకంలోని ఒక్కటిగా నిలిచిపోతుందండి. ఇక లోన్ అప్లికేషన్ విషయాల్లోకి వస్తే, అంటే అది ఎవరెవరి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనే విషయంలోకి వస్తే, లోన్ మొత్తం వచ్చేసి 7.5 లక్షల వరకు ఉంటుందండి. వడ్డీ సబ్సిడీ 7% వరకు ఏపీ ప్రభుత్వం 4% ప్లస్ కేంద్ర ప్రభుత్వం 3%కి చెల్లించవలసి ఉంటుందండి. భద్రత అంటే ఎటువంటి పూచీకత్తు లేదా హామీ అవసరం లేదండి. అంటే మీరు ఆ 7 లక్షలు తీసుకోవడానికైతే ఎలాంటి అంటే మీరు ఏదైనా పెడతారు కదా, ఆస్తి పత్రాలు లేదా తాకట్టు, ఇటువంటి ఏవి అవసరం లేదండి. ఎలాంటి పూచీకత్తు లేకుండా మీరు తీసుకోవచ్చండి. తిరిగి చెల్లించే కాలం కోర్సు పూర్తయిన తర్వాత, అంటే ఆ అమ్మాయి లేదా అబ్బాయి చేస్తున్న కోర్స్ పూర్తయిన తర్వాత, అంటే 14 ఏళ్ల తర్వాత మీరు ఆ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అది 7% మాత్రమే. 3% వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుందండి. లబ్ధిదారులు అంటే ఇంజనీరింగ్, వైద్యత, డిగ్రీ మరియు నైపుణ్య శిక్షణ కోర్సుల విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులుగా భావించవచ్చండి. అంటే ఇంజనీరింగ్, వైద్యం చదివేవారు, డిగ్రీ చేసేవాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా భావించవచ్చు. లింక్ సెంట్రల్ స్కీమ్ అంటే ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం అండి. దీని పేరు వచ్చేసి ప్రధానమంత్రి విద్యా లక్ష్య పథకం అని పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అర్హతలుగా విద్యార్థి ఆర్థిక ఒత్తిడి లేకుండా నైపుణ్య విద్యుత్తును పొందగలగాలని ఈ స్కీమ్ని ఆయన ప్రవేశపెట్టారటండి. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రకటించారంటే, కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువుల్లో చదువుతున్న విద్యార్థులకు వడ్డీ లేని విద్యా రుణాలను అందిస్తున్నారని ప్రకటించారండి. ఈ పథకానికి కేంద్రం ప్రభుత్వం అమలు చేసుకున్న ప్రధాన విద్యాలక్ష్మి విద్యా రుణ పథకంలో అనుబంధులైన ఆయన చెప్తున్నారండి. ఈ పథకం ఎప్పటికీ కనబడిత విద్యార్థులకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తుందండి. రాష్ట్రం 4% వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం 3% సబ్సిడీ అయితే అందిస్తున్నారటండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 4% వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం కింద 3% సబ్సిడీ అందిస్తుంది. కలిసి విద్యార్థులు 7% వడ్డీ ప్రయోజనాన్ని పొందుతున్నారండి. అంటే వారు తమ విద్యా రుణంపై 0 లేదా కనిష్ట వడ్డీ చెల్లిస్తున్నారు. అంటే ఎటువంటి వడ్డీ లేకుండా వారు మళ్ళీ దాన్ని తిరిగి కట్టేయచ్చండి. ఈ రుణం పొందడానికి ఎటువంటి సెక్యూరిటీ లేదా గ్రాడ్యుయేట్స్ అవసరం లేదండి. అంటే ముందు చెప్పాను కదా నేను, అలాగే ఎటువంటి తాకట్టులు, ఇలాంటి గ్యారంటీస్ అవసరమే లేదండి. ఆర్థికంగా బలహీన కుటుంబాలు, విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, అవకాశం ఉందని నొక్కి మరీ చెప్తున్నారండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇందులో లోన్ వివరాల్లోకి వస్తే, గరిష్ట రుణం మొత్తం 7.5 లక్షల సబ్సిడీ అండి. 4% ఏపీ ప్రభుత్వానికి, 3% కేంద్ర ప్రభుత్వానికి. రుణం రకం వడ్డీ లేని లేదా కనీస వడ్డీ తిరిగి చెల్లింపు కాలం కోర్సు పూర్తయిన 14 సంవత్సరాల తర్వాత పూచీకత్తు అవసరం లేకుండా దీన్ని మనం తిరిగి చెల్లించవచ్చండి. ఇక ఈ అమౌంట్ ఎలా పడుతుందని మీకు సందేహం ఉండవచ్చండి. అంటే 7 లక్షలు ఒకేసారి పడుతుందా, విడతలలో పడుతుందా అంటే, అవునండి, విడతలలోనే పడుతుంది. 3 విడతలలో పడుతుంది. అంటే 3 వాయిదాలలో పంపిణీ చేయబడుతుందండి ఏపీ ప్రభుత్వం. మొదటి విడతలో అయితే 4 లక్షలు, రెండవ విడతలో అయితే 5 లక్షలు, మూడవ విడతలో అయితే 5-7 లక్షలు, అలాగే 7 లక్షలు 5% మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. ఇక అర్హత ప్రమాణాలకు వస్తే, అది చాలా ముఖ్యమైన విషయం అండి. అర్హతలు కలిగి ఉంటేనే మీకు ఆ 7 లక్షలు అనేది మీకు వస్తుంది, లేకుంటే రాదండి.
అర్హత ప్రమాణాల్లో మొదటిదండి కుటుంబ వార్షిక ఆదాయం 4,00,000 లోపే ఉండాలండి. అంటే ఒక సంవత్సరంలో తల్లి కుటుంబానికి 4,00,000 మాత్రమే రాబడి ఉండాలండి. భారతదేశంలో లేదా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు కారండి. అంటే భారతదేశంలో లేదా విదేశాలలో చదువుతుంటారు కదా! విదేశాల్లో భారతదేశంలో ఉండేవాళ్ళు మాత్రమే అర్హులండి. విదేశాల్లో చదువుతున్న వాళ్ళే అనర్హులు. గతంలో ఏ విద్యా రుణాలపై డిపాజిట్ అయి ఉండకూడదు. అంటే చదువు కోసం ఏ డిపాజిట్ కూడా మీరు అర్హులుగా అనేది చూపించకూడదండి. అలా చూపిస్తే మీరు అనర్హులుగానే ఉంటుంది. మీకు ఆ డబ్బు అనేది మీకు క్రెడిట్ అవ్వదు. అంటే మీకు ఆ అప్లికేషనే ఫార్మ్ కాదండి అసలు. ఇప్పుడు అవసరమైన పత్రాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఎటువంటి ప్రణాళికలు కావాలి ఇప్పుడు చెప్తానండి. అసలు స్కిప్ చేయొద్దు. అందులో ఫస్ట్ అండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారులు ఈ కింద పత్రాలను అంటే ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్‌ని, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మీరు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారయ్యి ఏపీ ఆధార్ కార్డ్ ఉండాలండి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం మీకు ఎంత ఆదాయం వస్తుందో ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఆడ పెట్టి ఉండాలండి. అంటే ఎటువంటి తేడా అంటే కొంతమంది దొంగ సర్టిఫికేట్స్ అలా ఉంటాయి కదండీ! అలాంటి ఎటువంటివి కూడా చెల్లవండి. అలాంటివి పెడితే మీది కొట్టి పడేయటం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్‌నే మీరు అప్లై చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మూడవది 10వ తరగతి, 11వ మరియు డిగ్రీ మార్క్ లిస్ట్. అంటే మీరు ఇప్పుడు బీటెక్ చదవాలనుకుంటే 10th క్లాస్ మరియు ఇంటర్ మార్క్ లిస్ట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగవదొచ్చేసి సంస్థ నుంచి ప్రవేశపత్రం. ఇక ఐదవది చిరునామా రుజువు. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసేటప్పటికి ఈ పత్రాలన్నిటిని అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఎటువంటి తప్పు జరిగినా మీది క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అర్హత గల విద్యార్థులు ఆర్థిక విద్యాలక్ష్మి పోస్టల్ ద్వారా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ దశలను అనుసరించి అంటే మీరు విద్యాలక్ష్మి పోర్టల్ అనే వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేవాళ్ళు ఇలా www.vidyalakshmi.com/inలో మీ పేరు, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని ఉపయోగించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఆఫ్‌లైన్‌లో చేసేదానికి ఇప్పుడు నేను చెప్పాను కదండీ! సేమ్ ఆ పత్రాలనే మీరు ఆన్‌లైన్‌లో ఎక్కించవలసి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ కూడా ఉండకూడదు. మీకు నచ్చిన బ్యాంక్‌ను ఎంచుకొని దరఖాస్తు ఫార్మేషన్ సమర్పించుకోవాలండి. సమర్పించిన తర్వాత విద్యార్థులు రసీదు అందుతున్న మరియు బ్యాంక్ వారి దరఖాస్తులను సమీక్షిస్తూ ఆమోదించబడితే రుణం మొత్తం వాయిదాల్లో విద్యార్థుల సంస్థ నేరుగా జమ అవుతుందండి. అంటే మీకు అది అప్లై అయితే ఓకే అయిన తర్వాత చెప్పిన 3 విడతల్లోనే 4,00,000 ఒకసారి, 5,00,000 ఒకసారి, 5,500,000 ఒకసారి మీ క్రెడిట్‌లో జమ అవుతుందండి. విద్యార్థులకు కీలక ప్రయోజనాలు ఏంటంటే ఉన్నత విద్యార్థి పూర్తి ఆర్థిక సహాయం అండి. ఉన్నత విద్యార్థులకైతే పూర్తి ఆర్థిక సహాయం అయితే మన ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. భద్రత లేని హామీదారులు అవసరం లేదండి. భద్రత లేకుండే హామీదారులైతే అసలు ఏపీకి అర్హత 7% వడ్డీ వరకు సబ్సిడీ మొత్తం తిరిగి ఇచ్చేసేయాలండి. మీ చేతులారా అనేది ఆ డబ్బు అనేది పడదు తగ్గిస్తుందండి. అంటే 7% వరకు వడ్డీ సబ్సిడీ అంటే మొత్తం తిరిగి చెల్లింపు తగ్గిస్తుంది. అంటే ఆ మొత్తం మీద 7% అంటే మీకు 0% మాత్రమే మీ చేతి నుంచి అనేది డబ్బు ఇవ్వవలసి ఉంటుందండి. తర్వాత 4 సంవత్సరాల తిరిగి చెల్లింపే వ్యవధ విద్యార్థులు ఆర్థిక ఒత్తిడి లేకుండా చదువుపై దృష్టి పెట్టవచ్చండి. ఇక ఈ పథకంలో చివరి దశకొస్తే ఈ పథకానికి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనతో పీఎం విద్యాలక్ష్మి యోజన అనుబంధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు కల్పించడం మరియు బలమైన విద్యార్థులను రాష్ట్రాన్ని నిర్వహించడం వైపు ఒక పెద్ద అడుగును వేస్తుందని వారు భావిస్తున్నారండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.